నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 91వ సంకీర్తన 10వ చరణం. నీకు అపాయమేమీయూ రాదు, నమ్మకమైన సేవకునికి దేవుని అనుమతి లేకుండా ఏమీ సంభవించదు. అంటే బాధాకరమైన కష్ట సమయాలు అసలెప్పుడూ రావని కాదు. అయితే దేవునిని మన ప్రభువుగా మన ఆశ్రయంగా చేసుకున్నంత కాలం మనకు సంభవించే ప్రతిదీ మన మేలుకే జరుగుతుందని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మనం ఈ జీవితంలో శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ వాక్యం దేవుని పిల్లలమైన మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. సకల శ్రమల నుండి అనగా బాధలు, హింసలు, వేదనల నుండి దేవుడు మనకు మేలు జరిగిస్తాడు. దేవుడు కలుగజేసే మేలు మనలను క్రీస్తుతో ఒకటిగా చేసి అంతంలో మహిమకు నడిపిస్తుంది. ఈ వాగ్దానం క్రీస్తులో విశ్వాసముంచి ఆయనను ప్రేమించిన వారికే పరిమితం. 121వ సంకీర్తన 7-8 చరణాలలో విశ్వాసంగా మన జీవిత యాత్ర అంతటిలో ఎప్పుడు దేవునిపై నమ్మకం ఉంచిన వారికి సంపూర్ణ సంరక్షణ ఉంటుంది. 91వ సంకీర్తన 11వ చరణం. నమ్మకమైన సేవకునికి దేవుని అనుమతి లేకుండా ఏది సంభవించదు. అంటే బాధాకరమైన కష్ట సమయాలలో దేవునిని మన ప్రభువుగా మన ఆశ్రయంగా చేసుకున్నంత కాలం మనలను ఏ అపాయము రాకుండా ఆయన కాపాడుతాడు. శోధనలు ఎదుర్కొన్న సమయంలో తన బిడ్డలను కాపాడుటకు దేవుడు తన దూతలను నియమిస్తాడు. దేవుని సన్నిధిలో ఎడతెగక జీవించాలని ప్రయత్నించే వారి విషయంలో ఆ దేవదూతలు ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతూ ఉంటారు. విశ్వాసుల శరీరం, ప్రాణం, ఆత్మలను కాపాడుతారు. సర్వశక్తిని నీడను నడిచినంత కాలం దేవుని కాపుదలకు పరిమితి లేదు. మన ఆధ్యాత్మిక శత్రువులను మనం ఎదుర్కొన్నప్పుడు ఆ దూతలే మనకు సహాయం చేస్తాయి. ఆమేన్.